రెస్పాన్స్ ఉందా లేదా భారత ప్రభుత్వం నుంచి, అది సరిపోతుందా అన్న దాని 3 అంశాల్లో చూడొచ్చండి. ఒకటి, డైరెక్ట్ గా అమెరికాతో మన రెస్పాన్స్ ఎలా ఉంది అండి. అంటే మన నాయకులు దే ఆర్ అవాయిడింగ్, ఒకటి పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు. ఏంటంటే అమెరికా ప్రెసిడెంట్ ని కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా అఫీషియల్స్ ని కానీ వాళ్ళని తిట్టడం కానీ వాళ్ళ మీద దుర్భాషలాడటం కానీ పూర్తిగా అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి, వాళ్ళని తిట్టటము, వాళ్ళకి రాజకీయంగా వాళ్ళ దేశంలో ఇబ్బంది పెట్టడము మన ఆబ్జెక్టివ్ కాదు. మనకు కావాల్సింది ఏంటి, మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా అమెరికా ప్రవర్తించాలి. దాని మీద అందుకనే చాలా ఫోకస్డ్ గా మన వాళ్ళు నెగోసియేషన్స్ మీద బట్ మాట్లాడుతున్నారు కానీ వాట్ వాళ్ళు అబౌట్ మిగతా. మొరేల్? ఎగ్జాక్ట్లీ దానికే వస్తున్నానండి. సో మనం కనుక చూసినట్టయితే ఫారెన్ పాలసీ మన వివిధ లెవెల్స్ లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ నడుస్తుందండి. ఒకటి, వినయ్ మోహన్ క్వాత్రా అక్కడ అంబాసిడర్ కానివ్వండి, మన జైశంకర్ కానివ్వండి, పీయూష్ గోయల్ కానివ్వండి, అలానే మిగతా అఫీషియల్స్ పెద్ద ఎత్తున అమెరికన్ అఫీషియల్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. వాళ్ళని డీసెంట్ గా హ్యాండిల్ చేసే ప్రక్రియలో ఉన్నారు. ఇంకా మొరైల్ విషయానికి వస్తే అండి, ఆ, ఆ, నా ఉద్దేశంలో ఇండియా ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఏమీ దెబ్బతినలేదు. అంతేకాకుండా నా ఉద్దేశంలో కొంత పెరిగిందనే అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను వేరియస్ కాన్ఫరెన్సెస్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అవి అటెండ్ అయినప్పుడు సాధారణంగా బ్రేక్ లో మాట్లాడుతుంటే చాలా మంది నాతో చెప్పేది ఏంటంటే, ఆ ఆ, మీరు అమెరికాకి నిలబడుతున్న విషయాన్ని మేము గమనిస్తున్నాం, గౌరవిస్తున్నాం, కానీ మీరు ఎన్నాళ్ళు నిలబడతారో చూస్తామని అంటున్నారు. అంటే ఒకటి ఏంటంటే వీళ్ళు నిజంగా ఎన్నాళ్ళు నిలబడతారు అని ఆలోచిస్తున్నారు. అంటే నిలబడుతున్నారు ఈ ప్రస్తుతానికి, ఆమె ఇండియా ఎన్నాళ్ళు నిలబడుతుంది ఇట్లా అని వాళ్ళు అడుగుతున్నారండి, విచ్ ఇస్ ఎ పాజిటివ్ ఇండికేషన్ నా ఉద్దేశంలో. అలానే మీరు ఇంటర్నేషనల్ స్కాలర్స్ పెద్ద పెద్ద వేరే వాళ్ళని కూడా తీసుకోండి, వాళ్ళు కూడా కొంత ఆశ్చర్యపోతున్నారు. 1 సంవత్సరం పాటు డొనాల్డ్ ట్రంప్ ని ఇట్లా హ్యాండిల్ చేయగలిగింది దాదాపు ఇండియా అవును. అని వాళ్ళు చెప్పడం కూడా జరుగుతోందండి. తర్వాత ఇంకో రెస్పాన్స్ కూడా ఎలా అంటే వస్తుంది అంటే, స్లోగా ఆయన 50%, 100%, 500% అని ఇంకా కామవడం తప్ప వేరే మార్గం, గత్యంతరం ఉండకపోవచ్చా ట్రంప్ కి? ట్రంప్ ఆ, ఆ, అందుకనే ఆయన పెంచుకుంటూ వెళ్తున్నారండి. అంటే మనం ఇంటర్నేషనల్ గా వాళ్ళని దుర్భాషలాడకపోయినా వాళ్ళ ముందు నీల్ డౌన్ చేయట్లేదు, వాళ్ళ ముందు వంగి మనం మాట్లాడట్లేదు అన్నది ఆయనకు తెలుస్తోంది. అందుకని ఎంత దూరం వెళ్తారు వీళ్ళు అని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఆయన. ఓకే. మన వాళ్ళు కూడా దాన్ని నిలబడి వాదించడం జరుగుతోందండి. ఇంకో రెస్పాన్స్ లో మీరు అడిగిన ప్రశ్నలో మంచి ప్రశ్న, రెస్పాన్స్ లో ఇంకో డైమెన్షన్ ఏంటంటే మనం వేరే దేశాలతో ఎలా ఉన్నామని మీరే చెప్పినట్టు, అటు షాంఘై కోఆపరేషన్ కానివ్వండి, ఇటు బ్రిక్స్ కానివ్వండి, వాటితో మనం ఎక్స్పాన్షన్ అవుతుంది. ఇంకోటి ముఖ్యంగా అమెరికన్ ట్రేడ్ నెగోషియేటర్స్ కూడా గమనిస్తోంది ఏంటంటే, మనం వేరే దేశాలతో పెద్ద ఎత్తున ట్రేడ్ నెగోషియేషన్స్ చేయటం జరుగుతోంది. యునైటెడ్ కింగ్డమ్ కానివ్వండి, ఒమాన్ కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, వాటితో పెద్ద ఎత్తున మనం కిందటి సంవత్సరం ఫ్రీ ట్రేడ్ డీల్ చేసుకున్నాము. అలానే ఈ సంవత్సరం వచ్చే 2-3 నెలల్లో బహుశా యూరోపియన్ యూనియన్ తో అవుతుందా అని కూడా అంటున్నారు. బట్ యూరోపియన్ యూనియన్ చేతిలో ఉంది. అది ట్రంప్ కి వ్యతిరేకంగా వాళ్ళు నిర్ణయం తీసుకోగలరా ఇండియా లాంటి దేశంతో? ఎఫ్టిఏ కనుక యూరోపియన్ యూనియన్ అంటే ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, వాణిజ్య ఒప్పందం కనుక యూరోపియన్ యూనియన్ మనతో కుదుర్చుకుంది అంటే యూరోపియన్ యూనియన్ కూడా అమెరికాకు ఒక సంకేతం ఇస్తుంది. ఏంటి, ఓకే. మీరు ఆర్థికంగా అమెరికాని ఇబ్బంది పెడుతున్న తరుణంలో మేము వెళ్లి వీళ్ళతో ఒక వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి రెడీగా ఉన్నామని. కానీ అది యూరోపియన్ యూనియన్ చేతిలో ఉందండి, చూద్దాం వాళ్ళు ఎంత దూరం ఎస్. వెళ్తారు అని. బట్ మన వైపు నుంచి అయితే పెద్ద ఎత్తున ప్రయత్నాలు నడుస్తున్నాయి. సో ఓవరాల్ గా గుడ్ పాయింట్. మొరేల్ ఎలా తెలిసి ఉంది అంటే, బ్యూరోక్రసీలో కానివ్వండి మిగతా చోట్ల బానే ఉంది, ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ బానే ఉంది. కాకపోతే ఈ మీరు అన్నట్టు ఈ అంశాలని ఇంకాస్త బాగా మన ప్రజలకి మీ మీ మాధ్యమాల ద్వారా బాగా మీరు ఎక్స్ప్లెయిన్ చెప్పాల్సిన చేయాలి.